ఇప్పటికీ 9th షెడ్యూల్లో పెట్టుకుంటే ఏం లాభం లేదు. 9th షెడ్యూల్ ఇస్ నాట్ సేఫ్ మోడ్ నౌ. ఓకే. కాబట్టి ఇక ప్రజలను మోసం కానీ చేసిన మనం అక్కడ కూడా పోయేటట్లేం కదా. 9th షెడ్యూల్ ఎవరు పెట్టాలి? నేను అదే అంటున్నా. అది అసంభవమైన విషయము. ఆ దిశగా ఆలోచించుడే తప్పు. నీ యొక్క తీర్మానం వట్టిదే. నువ్వు చట్టం చేసుకో, ఏమైనా చేసుకో, నువ్వు అమలు చేయలేవు. కనీసం ప్రజలను చైతన్యపరిచి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని చెప్పి ప్రజలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసి నీ నిబద్ధతను నిజాయితీని ప్రదర్శించుకునే ప్రయత్నం ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేయలేకపోయింది. ప్రభుత్వం విఫలమైపోయి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అందరిని అవుతారు. నువ్వు చేసింది ఏదంటే ఒక తెలంగాణ తల్లిని మార్చినావు, ఎంబ్లం మార్చే ప్రయత్నం చేసినావు, టీఎస్ నుండి టీజీ పెట్టినావు. అంతే నువ్వు చేసిన గొప్ప పనులు ఏమి లేవు. ఏమైనా చెప్పండి. ఫీజుల రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వస్తలేవు. విషాహారందిని సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలు మృత్యు బాధపడుతున్నారు. రుణమాఫీ పూర్తి కాలేదు. 6 గ్యారెంటీలు పూర్తి కాలేదు. ఏది పూర్తి చేసినావు? కాబట్టి ఈ కళ్ళబొల్లి కబుర్లు, ఈ అరచేతిలో వైకుంఠం చూపించి ఎక్కడ పోతే అక్కడ దేవునికి దండం పెట్టి ప్రమాణాలు చేస్తే అవుతాయా అండి? రాజకీయ విమర్శ చేయాలని నాకు ఉద్దేశం లేదు, కానీ తప్పనిసరి చేయాల్సి వస్తుంది. ఇంత పెద్ద మోసం చేయాల్సిన అవసరం ఉన్నది బీసీలకు? మరి మీరు శాసనసభను ఎందుకు భ్రష్టు పట్టిస్తారు? ఒక పవిత్ర దేవాలయంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేటటువంటి పవిత్ర దేవాలయంలో మీరు అబద్ధాలను పట్టుకుపోయి అక్కడ దాన్ని చట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది నిలబడదని మీకు తెలిసిన, న్యాయ నిపుణులు మీకు చెప్పిన, న్యాయకోవిధులు మీకు చెప్పిన, ఏదో ఒకటి హామీ ఇచ్చినాం కదా, ఈ బీసీలకు మేము ఏదో చేసాం, మా చేతులు ఏమున్నదని చేతులు దులుపుకునే ప్రయత్నం తప్ప నిబద్ధతగా ఈ వర్గాలకు చేసేటటువంటిది ఏమి లేదు. మీ చేతులు ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు కూడా ఇస్తలేరు కదా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టు అన్ని కులాలకు కార్పొరేషన్లు ఇచ్చిండ్రా? ఇచ్చారా? మరి మీరు ఏం చేస్తారు? మీ చేతులునే ఇస్తలేరు.